ప్రగతికి మూలం పురుషుడు. పురుషులలో స్త్రీల కన్నా ఎక్కువ మంది రక్తపోటు చాలా కాలం పాటు బాగా శ్రద్ధ తీసుకోకుండా దాన్ని ఏదో ఒక బిళ్ళలు అవి ఇవి మందులు మాకులు మింగి అణచివేస్తూ ఉండటం వల్ల క్రమక్రమంగా అది పక్షవాతానికి దారితీస్తూ ఉంది. ఇవాళ పక్షవాత రోగులు ఇంటింటా తయారవుతూ ఉన్నారు. ఇది మన జాతికి దుర్దశ. ఇది మానవ జాతికి రాకూడనటువంటి సమస్య. అంటే మానవ జాతి ఎప్పుడు శ్రద్ధను కోల్పోతుందో, ఎప్పుడు తనను తాను కాపాడుకోగల ఆ శక్తిని యుక్తిని కోల్పోతుందో అప్పుడే ఇట్లాంటి రోగాలు వస్తాయి. ఎప్పుడు తన జీవిత రక్షణకు అవసరమైనటువంటి మార్గాలను అన్వేషించకుండా, వాటిని ఆచరించకుండా తనను తాను నాశనం చేసుకునేటువంటి విపరీతమైనటువంటి మార్గాలను మానవుడు ఎప్పుడు అనుసరిస్తాడో అప్పుడే అతనికి పతనం ప్రారంభమవుతుంది. అలా వచ్చేటువంటి వ్యాధుల్లో ఈ పక్షవాతం అనేది అతి ముఖ్యమైనటువంటిది. హాయిగా రోజులో 16, 17, 18 గంటల వరకు సుడిగాలిలాగా తిరుగుతూ 100 పనులు చేస్తున్నటువంటి ఒక మనిషి చెయ్యో కాలో పడిపోయి లేదా మూతి వంకరపోయి మాటపోయి దభీమని మంచాన పడిపోతే అతని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆ కుటుంబం యొక్క దుస్థితి ఎంత ఘోరముగా ఉంటుంది? మానసికమైన వ్యధ, శారీరకమైన వ్యధ. జబ్బు వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కోసం నానా కష్టాలు పడాలి. కానీ జబ్బు రాకముందు జాగ్రత్త పడటం అనేది చాలా సులభమైనటువంటి విషయం. కానీ అక్కడే మనం ఆలస్యం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు పక్షవాతం వచ్చిన వెంటనే శ్రద్ధ తీసుకొని ప్రయత్నముతో వెంటనే ఆ సమస్య నుంచి కోలుకొని తిరిగి మామూలు మనిషిగా అయినటువంటి మన ఆయుర్వేదయ్య గారి అనుభవాన్ని స్పష్టంగా చూడండి. మాది పాలవంచ. మా పేరు గొడవర్తి రామానుజాచార్యులు. అందరూ నన్ను పెద్దయ్య గారు అని పిలుస్తారు. క్రితం సంవత్సరం మే 16, 15వ తారీఖున నాకు పక్షవాతం వచ్చింది. ఏం చేయాలో తోచక ఆలోచిస్తుండగా ఏచూరి వారి ఆయుర్వేదం వాడితే తగ్గిపోతుందని ఎవరో సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు నేను మహారాష్ట్రాది కషాయం, త్రిపుల కల్పం, గోగిసురాది ఉగ్గిలం, అష్టతైలము, అర్కతైలము వాడాను. నాకు వెంటనే రిలీఫ్ ఇచ్చింది. 40 రోజుల్లోనే నేను బాగా నాకు తగ్గిపోయింది. ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు తిరుగుతున్నాను. ఇటువంటి మంచి కానుక చెప్పిన ఏచూరి వారికి నా నమస్కారాలు. చూశారు కదా, ఆయన చాలా పెద్దవారు. అంటే సమస్య రాగానే ఇక్కడ మన ఫార్మసీకి వచ్చి మన ఫార్మసీలో లైసెన్స్ పొంది తయారైనటువంటి మహారాసనాది కషాయం, త్రిఫలాది గుగ్గులు, అదేవిధంగా అర్కతైలం ఇట్లాంటి సహజమైనటువంటి ఇవి కూడా అన్ని ఆహార ఔషధాలే. ఈ ఆహార ఔషధాలను ఉపయోగించి వెంటనే ఆయన మామూలు పరిస్థితికి రాగలిగారు. అయితే ఎక్కడెక్కడో దూర ప్రాంతాలలో, గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు, అట్టడుగున ఉండేటువంటి వాళ్ళు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు చక్కటి మార్గాలు నేను చెప్తాను, అవి మీరు రాసుకోండి. శొంఠి 20 గ్రాములు, నల్ల జీలకర్ర 20 గ్రాములు, వసకొమ్ములు 40 గ్రాములు. ఈ 3. శొంఠి 20 గ్రాములు, నల్ల జీలకర్ర 20 గ్రాములు, వసకొమ్ములు 40 గ్రాములు. ఇందులో శొంఠి, నల్ల జీలకర్ర కొంచెం దూరగా వేయించి దంచి పొడి చేసుకోండి. వసకొమ్ముల్ని ఒక రోజంతా నీళ్ళల్లో నానబెట్టి తీసి బాగా చితగ్గొట్టి ఎండబెట్టి దంచి పొడి చేసుకోండి. ఈ 3 పొళ్ళు కలపండి. ఒక సీసాలు నిల్వ చేసుకోండి. చేసుకొని ఒక 3 గ్రాముల మోతాదుగా ఒక చెంచా తేనె కలిపి బాగా తేనె రంగరించేసేసి ఉదయం పరగడుపున ఒకసారి, రాత్రి నిద్రించే ముందు కానీ లేదా ఆహారానికి ఒక అరగంట గంట ముందు కానీ 2 పొట్ల తీసుకోవాలి. ఇది బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేస్తుంది. తిరుగులేదు. దీనివల్ల ఇప్పటికీ అనేక వందల వేల మంది ఈ సమస్య నుంచి బయటపడ్డారు. వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళ అనుభవాలు చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఇది చేస్తూ ఉదాహరణకు ఎడమ చేయి ఇట్లా 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 తిరిగిపోయింది అనుకోండి. ఉదాహరణకు ఇక్కడ చలనం లేదు, చేయి మామూలుగా రావటం లేదు. అలాగే ఈ కాలు పడిపోయింది, కాలు రావటం లేదు. దీనిపైన కొన్ని పట్లు వేయాలి. అంటే చచ్చుబడిపోయినటువంటి నరాలలో తిరిగి రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. దానికి ఏం చేయాలి? శొంఠి, సారాయి, బ్రాందీ, ఈ శొంఠి పొడిని బ్రాందీలో వేసి బాగా మెత్తగా నూరి దానిపైన పట్టు వేయాలి. అది వేడి పుట్టిస్తుంది. వేడి పుట్టించేసి చచ్చుబడిపోయినటువంటి నరాల్లో తిరిగి రక్తాన్ని ప్రసరించేటట్టుగా చేయటం వల్ల క్రమంగా మామూలుగా వచ్చేస్తుంది.
ఇది ఒక విధానం. దీని తర్వాత మిరియాలు నీళ్లు లేదా మిరియాలు తేనె, మిరియాల పొడి ముందు బాగా మెత్తగా తయారు చేసుకోవాలి. అంటే బట్టల వస్త్రగాళితం పట్టి ఈ మెత్తని మిరియాల పొడిలో నీళ్లు కానీ తేనె కానీ కలిపి బాగా నూరాలి. గుజ్జుగా వస్తుంది, అది పోసేయాలి. బాగా ఎండిపోయేంత వరకు ఉంచాలి. తర్వాత స్నానం చేయాలి. గంట కనీసం ఉంచండి. ఇదే మంట గంట పుట్టిదేం కాదు, మంట పుట్టదు. కొంచెం పుడితే చుమ్చుమ్ అన్నేవండి, దానివల్ల నష్టం ఏమీ లేదు. ఇలాగా అది కానీ ఇది కానీ పైన పట్టు వేయాలి. ఇకపోతే ముఖ్యంగా గానుగ చెట్టు పై బెరడు అన్ని ఒళ్ళలో దొరుకుతుంది. గానుగ చెట్టు పై బెరడు తెచ్చి చిన్న ముక్కలు చేసి దానికి 4 రెట్లు నీళ్లు పోసి, అంటే 100 గ్రాముల గానుగ చెక్క అనుకోండి, 400 గ్రాముల నీళ్లు పోసి ఒక రోజంతా బాగా నిలవబెట్టి బాగా ఊరిన తర్వాత పొయ్యి మీద పెట్టి 100 గ్రాముల కషాయం ఉండేటట్లు మరగబెట్టుకోండి. 100 గ్రాముల చెక్క 400 గ్రాముల నీళ్లు పోసి నానబెట్టి 100 గ్రాముల కషాయం మిగిలేటట్టు మరగబెట్టి దించి వడపోసి ఈ 100 గ్రాముల కషాయంలో 100 గ్రాముల నువ్వుల నూనె కలిపి, నువ్వుల నూనె కానీ ఆముదం కానీ కలిపి, ఆముదం ఇంకా మంచిది, ఆముదం కలిపి ఈ 100 గ్రాముల కషాయం ఆముదంలో ఎగిరిపోయి ఆముదం మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి వడపోసి ఈ ఆముదాన్ని పైన రుద్దుతూ ఉంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే చలవ చేసేటువంటి అతి చల్లని పదార్థాలు తినకుండా సులభంగా అరిగిపోయేటట్టుగా గంజిలాగా జావలాగా ఆహారం తీసుకుంటూ ప్రయత్నం చేయాలి. సేవ చేసేటువంటి వాళ్ళు కావాలి. భార్య మంచాన పడితే భర్త చేయాలి, భర్త పడితే భార్య చేయాలి, ఇద్దరు పడితే పిల్లలు చేయాలి. ఇది డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్లో వదిలేయటం కాదు, ఇంట్లో పెట్టి చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మా బిడ్డలకు తెలియజేస్తూ ఇప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి ఆహార ఔషధాన్ని వంటిల్లే వైద్యశాలలో చెప్పుకుందాం. చూస్తూ ఉన్నాం.